హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, రేపు జూలై 8 రోజున మనకైతే OnePlus వాళ్ళ OnePlus Nord 5 సిరీస్ని అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. కంప్లీట్గా మనకైతే ఒక 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. OnePlus Nord 5 అంతేకాకుండా OnePlus Nord CE5 అనమాట. సో వీటి ముందు యొక్క జనరేషన్ గురించి మాట్లాడుకుంటే OnePlus Nord 4 అంతేకాకుండా OnePlus Nord CE4 మనకు చాలా మంచి సక్సెస్ అయితే అనుకున్నాయి అనమాట. అది 30K బడ్జెట్ సెగ్మెంట్లో అందుకుంది. ఇక్కడ 25K సెగ్మెంట్లో ఒక మంచి సక్సెస్ని తీసుకున్నారు వీళ్ళు. అంతేకాకుండా OnePlus Nord 4 డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో మొత్తం మెటల్ బాడీ కావచ్చు, అంతేకాకుండా హారిజాంటల్ షేప్లో కెమెరా మాడ్యూల్ అనేది చాలా ఇష్టం అనమాట. నాకు చాలా బాగా నచ్చే డిజైన్. సో ఈసారి మనకు ఏదైతే OnePlus Nord 5 సిరీస్లో మనకైతే కంప్లీట్గా పాత జనరేషన్ కొత్త జనరేషన్కి అయితే మొత్తము చేంజెస్ చేస్తారనమాట. ఈసారి వర్టికల్గా మనకైతే కెమెరా మాడ్యూల్ని తీసుకొచ్చేసారనమాట. సో ఈ వీడియోలో మనమైతే ఈ 2 మొబైల్స్ గురించి ఒక డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ OnePlus Nord 5 గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో OnePlus Nord 5లో మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో OnePlus Nord 4లో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేసారు. ఈసారి మనకైతే 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేసారు అనమాట. సో దీనికి మనకు కొంచెం ఒక 5 to 10% మనకైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో 2 కూడా సేమ్ ప్రాసెసర్ కిందకి వస్తాయి. మనకు కొంచెం చేంజెస్, కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. LPDDR5X ర్యామ్తో కాకుండా UFS 4.1తో తీసుకొస్తున్నారు ఈసారి మనకైతే. అంతేకాకుండా ఇక డిస్ప్లే విషయానికి వచ్చేస్తే కనుక 6.83 ఇంచెస్ OLED 144Hz రిఫ్రెషెస్తో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు BGMIని 144 FPS కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా అయితే ప్రమోషన్లు అయితే చేసుకొస్తున్నారు అనమాట. సో చూద్దాం మనకు 144 FPS మనము BGMI హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అనేది. సో డిస్ప్లేలో కూడా మనకు OLED డిస్ప్లే యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్తో తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే కనుక 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా 50 MP రేర్ కెమెరా కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. కెమెరా సెన్సార్స్ కూడా Sony LYT600 కావచ్చు. సో ఒక మంచి సెన్సార్ని యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఒక మంచి కెమెరా సెటప్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక మంచి కెమెరా పిక్సెల్, అంతేకాకుండా ఫొటోస్ మీకు 4Kలో 60 FPS వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక 6800 mAh తీసుకొచ్చేసారనమాట. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక ఇప్పుడు ఉన్న లీక్స్ ప్రకారం మనకు ఈ మొబైల్ అనేది 3 వేరియంట్స్ రావచ్చు అనమాట. 8+ 1256GB అయితే మనకైతే 32,000 అయితే ఉండొచ్చు అనమాట. సో 12+ 256GB యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 35,000 అయితే ఉండొచ్చు అనమాట. సో 12+ 512GB స్టోరేజ్ యొక్క మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 38,000 వరకు అయితే ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినబడుతున్నాయి అనమాట. సో సేల్ మనకు అయితే ఒక 2,000 నుంచి 3,000 వరకు ఆఫర్లు కూడా పెట్టి వీళ్ళైతే తీసుకొస్తారనమాట. అంటే ఇంచుమించు ఒక 30K బడ్జెట్లో మనకు OnePlus Nord 5 అయితే మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక OnePlus Nord CE5 గురించి మాట్లాడుకుంటే కనుక సో దీన్ని వీళ్ళైతే 25K సెగ్మెంట్లో అయితే లాంచ్ చేయొచ్చు అనమాట. సో 20 నుంచి 25K సెగ్మెంట్లో ఇది బడ్జెట్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకైతే మంచి ఫీచర్లు తీసుకురాబోతున్నారు అనమాట. సో అదేంటంటే కనుక ఇందులో ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే కనుక MediaTek Dimensity 8300 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో కూడా మీకైతే 144Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చేస్తే కనుక 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. Sony LYT600 సెన్సార్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో కూడా మీకు అయితే 4K 60 FPS అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ విషయానికి వచ్చేస్తే కనుక 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక ఈ మొబైల్లో బ్యాటరీ కింగ్ అని పెట్టవచ్చు అనమాట. ఇంకో పేరు ఏంటంటే కనుక 7100 mAh బ్యాటరీ అనమాట. సో నాకు తెలిసి OnePlus దగ్గర నుంచి బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ కూడా ఇది అనమాట. సో దీన్ని మీరైతే 2 days కంటిన్యూస్ అయితే యూజ్ చేసుకోవచ్చు.
ఇందులో కూడా మీకైతే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక బ్యాక్ స్టెప్ వేసిందని చెప్పుకోవచ్చు వన్ ప్లస్, ఎందుకంటే పోయినసారి మనకు OnePlus Nord CE4 లో 100 వాట్స్ ఇచ్చింది. సో ఇక్కడ వీళ్ళు 80 వాట్స్ తీసుకొచ్చేసారనమాట. సో అదే 100 వాట్ ఇచ్చుంటే ఇంకా బాగుండే చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసాక ఇది మనకు 25K సెగ్మెంట్ లో అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే పోయినసారి OnePlus Nord CE4 కూడా 25 సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయింది. సో గైస్ ఈ రెండు మొబైల్స్ కూడా మనకు OnePlus దగ్గర నుంచి రాబోతున్న బడ్జెట్ మొబైల్స్ అన్నమాట. సో నాకు తెలిసి OnePlus Nord 5 ఒక మంచి సక్సెస్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మంచి స్పెక్స్ తీసుకొస్తున్నారు. అదే నాకు సో 28 నుంచి 30 వరకు తీసుకొస్తే మనక సో రియల్ గా చాలా బాగుంటుంది, ఆల్రౌండర్ సెగ్మెంట్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి. సో ఇవి మనకు రేపు జూలై 8th రోజు అయితే లాంచ్ చేయబోతుంది OnePlus. జూలై 12th నుంచి మనకు సేల్స్ లో అయితే రాబోతున్నాయి అమెజాన్ లో అయితే మాత్రం. గైస్ వీడియో నచ్చింది అనుకుంటాను. సో వీడియో నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.